అమీర్పేట్ మైత్రివనంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి పట్టుబడ్డ క్వీన్స్ ప్రిజం స్కూల్ బస్ డ్రైవర్ పేరు కేశవరెడ్డి ఊదరా అయ్యా అంటే ఎలా ఊదాడో లేదో బ్రెత్ అనలైజర్ పేలిపోయినంత పనైంది. ఇతడిచ్చిన నంబర్ 202. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో బీఏసీ లెవెల్ 35 పాయింట్లు దాటితేనే మద్యం సేవించినట్లు. మరి ఏకంగా 200 దాటింది. డబుల్ సెంచరీ కొట్టిన అతగాడి ఏ పరిస్థితిలో ఉన్నట్టు? అతడి చేతికి చిన్న చిన్న పిల్లలుండే స్కూల్ వ్యాన్ స్టీరింగ్ ఇచ్చిన వాళ్ళని ఏమనాలి? ఏదైనా జరగరానిది జరిగితే ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? సమ్మర్ బ్రేక్ ముగిసి స్కూళ్లన్నీ రీఓపెన్ అయ్యాయి. కొత్త సిలబస్ ని ఓ పట్టు పడదామని కొత్త తరగతుల వైపు పిల్లలు ఆశగా పరుగులు పెడుతున్నారు. కానీ వాళ్లను భద్రంగా స్కూళ్లకు తీసుకెళ్లే రవాణా వ్యవస్థ మాత్రం అంత భద్రంగా ఉన్నట్టా లేనట్టా? దీన్ని తేలుద్దామన్న సంకల్పంతోనే ముందడుగు వేసింది టీవీ9. ట్రాఫిక్ పోలీసులతో కలిసి టీవీ9 నిర్వహించిన ఆపరేషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పేరెంట్స్ ను భయపెట్టే వాస్తవాలు బయటపడ్డాయి. డ్రైవర్లు మత్తులో తూగుతూ తూలుతూ స్కూల్ బస్సులు నడుపుతున్నట్టు తేలింది. స్కూల్ బస్సులే కాదు, వ్యాన్లు, ఆటోలు కూడా మత్తు డ్రైవర్ల చేతుల్లో కీలు బొమ్మల్లా మారాయి. నోరు తెరిస్తే సారా కంపు కొట్టే ఇలాంటి డ్రైవర్లు నడిపే బస్సుల్లో, ఆటోల్లో మన పిల్లలు రోజూ బడికి వెళ్తున్నారంటే వారికి భద్రతా పరిస్థితి ఏంటి? హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల్లో కదలిక వచ్చేసింది. 34 సర్కిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి స్కూల్ బస్సులు, వ్యాన్లు ఎక్కడికక్కడ ఆపి ఆటో డ్రైవర్లకు టెస్టులు నిర్వహించారు. మొత్తం 14 మంది డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికారు. ఒక్కొక్కరు 130, 150, 200 వరకు పాయింట్లతో బుక్కయ్యారు. తాగి బస్సులు నడపొద్దు, పిల్లలను ప్రమాదంలో పెట్టొద్దు అని పోలీసులు మొత్తుకున్నా ఫలితం లేకుండా పోతుంది. మొత్తం 3 దొరికారు. ఒకటి ఆటో, ఒకటి ఓమ్నీ వ్యాన్, సెయింట్ ఆండ్రూస్ స్కూల్ ఓమ్నీ వ్యాన్, తర్వాత ఒక ఆటో స్కూల్ది. సో వాళ్ళు 196 వచ్చిందంట. దాంట్లో ఆల్కహాల్ 196 వచ్చింది. సో ఎంత ఉండాలి సార్? ఎంత ఉండాలి అంటే జనరల్గా ఏంటంటే 35 బిలో, కంట్రోల్ చేసిన 30 to 35 ఉంటుంది. 35 పైన ఉంటే మటుకు అఫెన్స్ అవుతుంది. తిరుమలగిరి ప్రాంతంలో ఒక స్కూల్ ఆటో డ్రైవర్ ను చెక్ చేస్తే బీఎస్సీ లెవెల్ ఏకంగా 276 పాయింట్లు చూసింది. రే ఏంట్రా ఇది అని పోలీసులే షాక్ అయ్యారు. తాగింది నిజమే, తాగి బండి నడిపింది నిజమే అంటున్న వీళ్లది నిజంగానే అమాయకత్వమా? వీళ్ల అమాయకత్వాన్ని ఎవరొచ్చి పోగొట్టాలి? వీళ్లను నమ్మి వీళ్ల చేతుల్లో పసిపిల్లల ప్రాణాల్ని పెడుతున్న మనవి అమాయకత్వాలా? నేను నైట్లో 3:30 వరకు తాగినాను. ఇప్పుడైతే ఏం తాగలేదు. మరి తాగినప్పుడు ఉద్యోగం రాకుండా ఆగిపోవచ్చు కదా, మరి ఎందుకు వచ్చి? లేకపోతే రాలేని పరిస్థితులు అనుకుని వచ్చిన సార్, లోకలే కదా అని వచ్చిన, లేకపోతే రాకపోతుంది. మామూలుగా 20 వచ్చిందేమో కానీ నాకు మామూలుగా వచ్చింది 130 వచ్చింది. తప్పే, అంతే ఏం లేదు. తప్పు అంతే ఏం లేదు. అలా అటు పేరెంట్ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. రవీంద్ర భారతిలో జరిగిన ఈ సమావేశంలో ఆర్డీఏ అధికారులు, ప్రైవేట్, ప్రభుత్వ స్కూల్ యాజమాన్యాలు కూడా హాజరయ్యారు. విద్యార్థులు స్కూల్కు వెళ్లొచ్చే సమయంలో డ్రైవర్స్ ఏ విధంగా వెహికల్స్ నడుపుతున్నారు, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా రెస్పాండ్ కావాలి అనే అంశంపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతేకాదు, వ్యాన్ ఎక్కించే ముందు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో పేరెంట్స్ గమనించాలి. డ్రైవర్ ప్రవర్తన గురించి పిల్లలను అడిగి తెలుసుకోవాలి. తాగి వ్యాన్ నడిపే డ్రైవర్ మనస్తత్వం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఎలా అయితే కౌన్సిలింగ్ ఇస్తామో మనము వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము, అలాగే డ్రైవర్స్ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. విద్యార్థుల పట్ల ఇలా ఉండాలి, పిల్లల పట్ల ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా స్కూల్లో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే విద్యార్థుల పైన, చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే వాళ్ళకి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం మనం చేస్తే ఇంకెక్కువగా డ్రైవర్స్ ఆలోచించే విధంగా ఉంటారు. కాబట్టి అలాంటి కార్యక్రమాలు స్కూల్స్ నిర్వహించాలి. పేరెంట్సే కాదు, స్కూల్ యాజమాన్యాలు కూడా డ్రైవర్లపై దృష్టి పెట్టాలి. డ్రైవర్లను చేర్చుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రైవర్ అంకుల్ తాగొచ్చారా? అయితే స్టీరింగ్ చేతికి తీసుకోవద్దు, మా ప్రాణాలు తీయొద్దు అని విద్యార్థులే అడ్డం తిరగాలి. అప్పుడు కదా స్కూల్ వ్యాన్లు, అందులో పిల్లలు భద్రంగా ఉన్నట్టు. ఇప్పటిదాకా వచ్చిందంటే ఆ పవర్ కట్టింది. నైట్ 3:30 వరకు తాగినాను, ఇప్పుడైతే ఏం తాగలేదు. తెల్లగా ఉంటుంది. తప్పు నేను తప్పు చేసిన